అంటే ఫైల్ వచ్చిందా ఇది? హాయ్ ఫ్రెండ్స్, మా బంటికి మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి, అవి రిజల్ట్ వచ్చింది, వాడు తీసుకొచ్చేస్తున్నాడు. చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూద్దాం. కూర్చో ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూద్దాం. కూర్చో అటు కూర్చో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇట్రారా ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూద్దాం అంటే పోతున్నాడు. చూడు ఏ దొంగ, చూద్దామా అని చూద్దామా వాడి మార్క్స్ ఎన్ని వచ్చినాయి. ఇదేంటిదట, జీకే అండ్ రైమ్స్ లా. మా వాడికి 80/80 వచ్చినాయి జీకే అండ్ రైమ్స్ లా. అన్ని ఏంటి, వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్, ఇవన్నీ చెప్తాడు వాడు. ఎట్లాగో జానీ బటర్ఫ్లై అన్ని చెప్తా. ఇది ఆప్షన్ 4 చెప్పాలి, 5 లా ఒక 4 చెప్పాలి, అన్నీ చెప్పినట్టున్నాడు. అందుకే 80/80. బంటి 80/80 వచ్చినాయి కదా, అన్నీ చెప్పిన. బంటి వాట్ ఈస్ యువర్ నేమ్, ఇట్ చూడు. ఏయ్ ఇట్రా, వాట్ ఈస్ యువర్ నేమ్. ఏంటిది కుక్కీ. నీకు తెలుసు కదా ఓవర్ యాక్టింగ్ ఎందుకు ఎత్తారా, మళ్ళీ వీడియోలో ఎవరైనా చెప్తే మనకి రాదని అంటారు. ఇదేంటిది, ఇంగ్లీష్లో వాడికి ఆల్ఫాబెట్స్ రావు, ఇప్పుడే చేసి నేర్చుకుంటున్నాడు. అయినా ABCDEF దాకా రాసిండు అటు ఇటు చేసి. ఓరల్, ఇవి ఓరల్ అట బెట. ఈ కింది ఏమో ఓరల్ చెప్పాలి, పైన ABCDEF వరకు రాయాలేమో. చెప్పిండు. అదిగోండి ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి, 80కి 77 వచ్చినాయి. అమ్మయ్య ఓకే. అన్ని ఇవైతే మ్యాచ్ ద ఫాలోయింగ్ మస్తు చేస్తాడు, మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసి ఉంటాడు వాడు. ఏదంటే చీమకు చీమ, దోమకు దోమ, ఏనుగుకి ఏనుగు అన్నీ నేను ఊరికే అట్లా అంటున్నా బేట. మంచిగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే బాగా చేస్తాడు వాడు. అన్నీ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది, తొందరనే క్యాచ్ చేస్తాడు వాడు. ఇక్కడ కూడా ఇదేంటిది, ట్రేస్ ద స్ట్రోక్స్ మంచిగా. ఇగో ఇందులో ఏ సర్కిల్ చేయమన్నారు, ఏ సర్కిల్ వాడు చేసిండు, ఎంత బాగా చేసిండు అండి. ఇవన్నీ ఏంటి, ఐడెంటిఫై ద పిక్చర్స్ అన్నీ ఐడెంటిఫై చేసినట్టున్నాడు. బంటే ఇవన్నీ నువ్వే రాసినావా? వాట్ ఈస్ యువర్ నేమ్ చెప్పు. కరెక్ట్ చెప్పు. నువ్వు అంటావు కదా, ఏమంటావు, సంపిత్రాతో అంటావు కదా. వాట్ ఈస్ యువర్ దొంగ కావాలని చెప్తుండు కుక్కీస్ అని. అన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా మస్తు చేసిండు. ఇదేంటిది, ఏ లెటర్కి ఈ లెటర్కి కలరింగ్ చేయమన్నారా? వెరీ గుడ్. ఇది కూడా ట్రేస్ చేయమన్నారు. ఇంకేంటిది, ఇదేంటిదిరా, మ్యాథ్సా? అయ్యో అట్లా తొక్కుతారా, అట్లా తొక్కదు, అట్లా చేస్తే టీచర్ కొడుతుంది. నన్ను ఏం తింటున్నావు, చపాతి తింటున్నావు, తినిపో. ఏ కర్రీతో తింటున్నావు, ఫిష్ కర్రీతో చపాతి తింటున్నావా, తిను. ఇదేంటిది, మ్యాథ్స్. మ్యాథ్స్లో 79, 80కి 1 to 5 వచ్చు వాడికి. 1 to 5 అటు రాస్తాడు, అటు చేసి ప్రాక్టీస్. ముందు రోజు ఒకటే ప్రాక్టీస్, మొత్తం అన్ని లైన్లు అయితే బాగా గీసిండు. కలరింగ్స్ అయితే మస్తు వేసిండు. ఇవి కూడా సూపర్ వేసిండు. పెద్దది చిన్నది పెద్దదానికి. ఇదేంటిది, ఈవీఎస్ ఐస్ నోస్ అన్నిటికీ 80/80 గుడ్. ఈవీఎస్లో ఇంకా ఇగో ఈవీఎస్లో 80/80 గుడ్, 2 స్టార్స్. మస్తున్నాయి కదా బంటి, సూపర్. ఇవన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ పెట్టేసిండు, బాగానే పెట్టిండే. మిల్క్, ఊలు అన్ని దేని దానికి అవి కూడా టిక్స్ పెట్టిండు. క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా సర్కిల్. అబ్బో ఇదేంటిది, కలరింగ్ సరిగా రాదు కదా నీట్గా వాడికి. ఏదో ఇక కలరింగ్ చేసిండు. 80కి 74 వచ్చినాయి కలరింగ్లో. ఇంకేంది, కలర్ ద సన్ కలర్ వేసిండు. ఇక్కడ దీపంకి దియా, ఐడెంటిఫై ద దియా అని. ఇది అవును, నీట్గా చేయాలి కదా. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు మార్క్స్ వేస్తారు, వేయరు కదా. అందుకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ వేయింది అన్నట్టు, ఒక్కొక్క డ్రాయింగ్. అంటే ఏరోప్లేన్కి చేసిండు. నెక్స్ట్ ఫిష్, ఇవన్నీ ట్రేస్ చేసుకుంటా అన్ని కలర్ చేసిండు. బంటి రిజల్ట్ ఇది, అట్లా వచ్చినాయి మార్క్స్. బంటి చూసిరు కదా, ఫస్ట్ మార్క్స్ ఎట్లున్నాయి. బంటి మస్తు వచ్చినాయి కదా. ఒక్కొక్క దాంట్లో 80/80, ఒక దాంట్లో 74, ఒక దాంట్లో కుట్టి అక్క కూడా. ఈసారి కుట్టి అక్క కూడా తక్కువనే వచ్చినాయి కొంచెము. హనీ అక్కకే బై వచ్చినాయి. పాటరీ కిట్ అంటే అంత బురద ఏం చేసుకుంటావు, వేరేది కూడా అడుగు, కావాలంటే కొనిస్తా. మస్తు వచ్చినాయి కుట్టి బంటి, సూపర్ మార్క్స్. ఓకే చినిగిపోతాయి ఇవేమో బంటి మార్క్స్, మొన్న క్వార్టర్లీ అన్నట్టు SA1 ఎగ్జామ్స్. సూపర్. సరే ఇదే అండి వీడియో. మా బంటి రిజల్ట్ ఎట్లుంది, వాడి హ్యాండ్ రైటింగ్ ఇంక ఇప్పుడే చిన్నోడు కదా, ఇప్పుడే చిన్నగా రాస్తున్నాడు. అది అండి బంటి
ఇదే అనమాట వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు బంటి. బాయ్. బంటి రిజల్ట్ ఎట్లుందో చూద్దామా. మస్తు పట్టుకున్నాడు కదా, తీసుకొచ్చిండు కదా పట్టుకొని. ఇగో మమ్మీ చూడు రిజల్ట్ అని ఇటు ఇచ్చేయగా నేను చూస్తుంది. అయ్యా బంటి రిజల్ట్ కోసం వాళ్ళ అక్క క్యూరియాసిటీగా వచ్చి కూర్చొని మరీ చూస్తుంది. ఎన్ని వచ్చినాయి మా తమ్ముడికి మార్క్స్ అని, మరి మా ముద్దుకి ఎన్ని వచ్చినాయి అని వచ్చి మరీ కూర్చొని చూస్తుందట ఏమున్నావా అని. సరే సరే పెట్టేసేవాడు. సైన్ చేసేద్దాం, సైన్ చేసేసి పెట్టేద్దాం. వాడికి ఇంగ్లీష్ 77, మ్యాథ్స్ 79, ఈవీఎస్ 80, జీకే రైమ్స్ 80, కలరింగ్ 74, 390 టోటల్ 390. ఎంత బేటా? 480. 480 కాదు ఇప్పుడు వీళ్ళకి 400కి బంటికి 390 వచ్చినాయి. ఇదిగోండి అన్నీ A1 అన్నీ 10 గ్రేడ్ A1. వర్కింగ్ డేస్ 84కి, ప్రెజెంట్ డేస్ 84. అంటే వాడు అన్నీ కలిపి అన్నట్టు. వాడు చిన్నోడు కదా, వాడు అన్నీ కలిపి వేసిండ్రు. ఇక వాడు యాబ్సెంట్ అయినాయి కాదు కానీ అన్నీ వాడి మంచిగానే వచ్చినాయి. ఇది వాడి బంటి రిజల్ట్. ఇవేంటి చూద్దాము. జనరేషన్ బిహేవియర్ గుడ్, యూనిఫామ్ ఇర్రెగ్యులర్. మా వాడు అస్సలు వేసుకోపోడు కదా, యూనిఫామ్ ఇర్రెగ్యులర్. నేమ్స్ ఆఫ్ ద బుక్స్ గుడ్, నీట్నెస్ ఆఫ్ ద బుక్స్ గుడ్, హ్యాండ్ రైటింగ్ గుడ్, హెల్త్ అండ్ ఫిజికల్ A, ఆర్ట్స్ A+, కల్చరల్ ఎడ్యుకేషన్ వర్క్ B+, A, వాల్యూ అండ్ లైఫ్ స్కిల్స్ ఇంత A+, హైట్ 9 cm, weight 14.4. The child is good at EVS, GK rhymes. Last child needs improve in coloring. పప్ప తీసుకున్నాడా? సరే ఇస్తలే మా బండి రిజల్ట్ ఇది.